హలో అండి. ముందుగా ఒక గిన్నెలో మంచి పసుపు తీసుకుని అందులో మీకు కావాల్సిన సుగంధ ద్రవ్యాలన్నీ వేసుకోవచ్చు. సెంట్ వేసుకోవచ్చు, పునుగు, జవ్వాజి, రోజ్ వాటర్, పచ్చ కర్పూరం, మీకు ఏది కావాలంటే దాన్ని యాడ్ చేసుకుని నీటితో దాన్ని తడుపుకోండి. మరీ లూజ్గా కాకుండా ఒక ముద్దలా వచ్చేలాగా తడుపుకోండి. తడుపుకున్న తర్వాత చూపించిన విధంగా ముందుగా ఒక ప్లేట్లో, ఎందులో అయితే మీరు అమ్మవారిని అలంకరించాలనుకుంటున్నారో ఆ ప్లేట్లో చక్కగా ఇవి 2 ముద్దలు తీసుకుని చూపించిన విధంగా మీరు దాన్ని చిన్న చిన్నగా చేతి సహాయంతో మలుచుకోవాలి. మనం ఇవాళ అమ్మవారి పాదాలు చేసుకుంటున్నాం. శ్రావణ మాసం అంటేనే వరలక్ష్మి వ్రతం, అమ్మవారి అలంకరణలు అన్నీ నడుస్తూనే ఉంటాయి. ఎప్పుడు మనం వెతుకుతూనే ఉంటాం కొత్తగా ఎలా అమ్మవారిని అలంకరిస్తూ ఉండాలి అని. అది అందరికీ ఒక మంచి వేడుకనే చెప్పుకోవాలి. అయితే మా పిన్ని ఈసారి అమ్మవారి పాదాలను తయారు చేసి చాలా చాలా అందంగా అలంకరించేస్తుందండి. మన అమ్మవారిని పెట్టుకున్న తర్వాత ముందర అమ్మవారి పాదాలు పెట్టుకుని పూజ చేసుకుంటే ఎంతో బాగుంటుంది. పసుపుతో చేసుకుంటే మరీ బాగుంటుంది. ఈ పసుపుని తర్వాత మనం వాడుకోవచ్చు కూడా. ఒక చిన్న పిన్నీస్ కానీ అగ్గిపుల్ల కానీ ఏదో ఒకటి తీసుకుని ఎంత చక్కగా వేళ్ళని మలుచుకుంటుందో చూడండి. అలానే మనం దీని మీద సింధూరం కానీ, కుంకుమ కానీ, ఎర్ర రంగు కానీ, నీలం రంగు కానీ, ఏదైనా కానీ మనకి రంగు సింధూరాలు కూడా అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటాయి కదా, అవి కానీ, కుబేర కుంకుమ అంటారు కదా, గ్రీన్ కలర్లో ఉంటుంది, దాన్ని కానీ కాస్త తడుపుకుని ఇలా ఎంచక్క మనం వేళ్ళు, గోళ్ళు మధ్యలో గోరింటాకు పెట్టినట్టు, ఎందుకంటే పచ్చగా ఉంటుంది కదా, మనం ఇవన్నీ కూడా మనం ఎర్ర రంగుతో ఆల్తాతో కానీ, లేకపోతే మనం ఎప్పుడు పారాన్ని పెట్టుకోవడానికి కాస్త పసుపు ఇంకా సర్ఫ్ కలుపుతుంటాం కదా, దాంతో కానీ అలా కూడా దీన్ని అలంకరించుకోవచ్చు. ఒక్కసారి కాళ్ళు మనం తయారు చేసుకున్నామంటే ఇంకా అది మన ఇష్టమే కదా. వీటిని ఎంచక్క మనం అమ్మవారి ముందర పెట్టి పూజ చేసుకుని ఇందులో మంచి మంచి సుగంధ ద్రవ్యాలు వేసుకుంటున్నాం కదా, అలానే రోజ్ పౌడర్ అన్నీ వేసుకోవచ్చు. దాని తర్వాత ఈ పాదాలు ఏవైతే ఉంటాయో పూజ తర్వాత ఈ పసుపుని మనం వాడుకోవచ్చు కూడా. మనం ఒంటికి రాసుకోవడానికి కానీ, మొహానికి రాసుకోవడానికి కానీ, మంగళసూత్రాలకు కానీ పెట్టుకోవచ్చు. అమ్మవారి పసుపు అంటే అందరికీ ఇష్టమే కదా. చూసారా ఎంత అందంగా ఉన్నాయో. ఇంకా అలంకరణ అనేది మీ చేతిలోనే ఉంది. చాలా చాలా థ్యాంక్స్ మా పిన్నికి ఇంత మంచి అలంకరణ మన ముందుకు తీసుకొచ్చేసినందుకు. తప్పకుండా మీరు కూడా తయారు చేసుకుని ఆ అమ్మవారి ఆశీర్వాదాలను పొందుతారని ఆశిస్తున్నాను. అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఉంటానండి, ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.